టాటా కంపెనీ ఐపీఓకు వస్తుందంటే ఇన్వెస్టర్లు ఎగబడతారు. లిస్టింగ్ రోజు హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఈసారి డిఫరెంట్. టాటా క్యాపిటల్ లిస్టింగ్ దారుణంగా నిరాశపరిచింది. ఇవాళ స్టాక్ మార్కెట్లో ఆ కంపెనీ లిస్ట్ అయింది. ఐపీఓ ధర రూ. 326 కాగా 330 దగ్గర లిస్ట్ అయింది. తొలి రోజు రూ. 330.50 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో ఐపీఓ ధర 326 వరకు వెళ్లడంతో ఇన్వెస్టర్లు గతుక్కుమన్నారు. లిస్టింగ్ లాభాల కోసం చూసిన వారు షాక్ అయ్యారు. షేర్ మూవ్మెంట్ చూసి ఉలిక్కిపడ్డారు. నష్టాలు రాకుంటే అదే 10,000 అనుకుంటున్నారు. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్లో నష్టాల్లో కదలాడాయి. ఓపెనింగ్ నుంచి ఎరుపెక్కాయి. సెన్సెక్స్ 173 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయాయి. బ్యాంక్ నిఫ్టీ తప్ప అన్ని సెక్టార్లు నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మనతో పాటు అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మనకి టాటా కంపెనీలో ఇంత దారుణమైన లిస్టింగ్ అసలు ఎప్పుడైనా జరిగింది? అసలు దీనికి ముఖ్య కారణాలు ఏంటండి ఇంత డౌన్ అవ్వడానికి? యాక్చువల్గా అండి, టాటా కంపెనీ అంటే మనందరికీ కూడా ఒక ట్రస్టెడ్ నమ్మకం ఎప్పటి నుంచి ఉంది. కొన్ని దాదాపు ఒక 50-100 సంవత్సరాల నుంచి టాటా స్టీల్ 100 సంవత్సరాల కంపెనీ, అందరికీ కూడా టాటా బ్రాండ్ ఉంది. అయితే ఎప్పుడైతే ఈయన చనిపోయారో అప్పటి నుంచి కూడా ఈ టాటా ట్రస్ట్ లో కొంత అన్సర్టనిటీ ఉంది. లీడింగ్ కోసం ఈ షాపంజీ పరంజీ వాళ్ళు కానీ, తర్వాత మిస్త్రీ వాళ్ళు కానీ, వీళ్ళు టాటా నోయల్ ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళతో ఒక విభేదాలు రావటం వల్ల గత కొంతకాలం 1 year నుంచి కూడా మనకి టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని షేర్లు కూడా దాదాపు 30% దాకా 25-30% ఫాల్ అయినాయి. అయితే ఈ టాటా క్యాప్ కూడా ఇమ్మీడియట్ గా ఆర్బీఐ వాళ్ళు ఇది లిస్టింగ్ చేయాలి అని చెప్పడం వల్ల హడావుడిగా జరిగింది ఇది. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిమర్జింగ్ అవటం జరిగింది. సో ఇప్పుడు టాటా కంపెనీ మీద ప్రెసెంట్ ఉన్న అనిశ్చిత పరిస్థితి వల్ల ఈ లిస్టింగ్ సక్సెస్ కాకపోవడానికి మేజర్ రీజన్ అని అర్థమవుతుంది. మనకి ఏదైనా ఈయన రత్నం టాటా గారు ఉన్నంత వరకు ఒక రకంగా చాలా ట్రస్ట్ ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ వారసులు దాన్ని నడిపించలేకపోవటం అనేది మేజర్ గా అన్సర్టనిటీ కారణం అవుతుందండి. బ్యాంక్ నిఫ్టీ తప్ప మిగిలింది మొత్తం కూడా ఓవరాల్ గా మార్కెట్లు నెగిటివ్ లోనే ఉన్నాయి. అందుకు కారణం ఏంటండి? ఒక రకంగా నిఫ్టీ ఇవాళ చాలా పాల నుంచి తట్టుకున్నట్టు చెప్పాలి. ఎందుకంటే చైనా మీద ట్రంప్ గారు 100% ఈ ఛార్జెస్ వేయటం అనేది ఈ ఒక మేజర్ ప్రాబ్లమ్. అయితే మన మీద యాక్చువల్ గా అయితే లాస్ట్ ఫ్రైడే చూస్తే 180-200 పాయింట్స్ డౌన్ అవ్వాల్సింది. ఇవాళ కొంచెం తట్టుకొని 80 పాయింట్స్ తోనే కవర్ అయింది. యాక్చువల్ గా మన ఇండియన్ మార్కెట్ చాలా వరకు పాజిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే చైనా మీద 100% అన్నప్పుడు మన ఫ్రైడే గిఫ్ట్ నిఫ్టీ 190 పాయింట్స్ మైనస్ చూపించింది. అలాంటిది పొద్దున జస్ట్ ఇది 230 దగ్గర లో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రికవర్ అయిపోయింది. 25-230 లో వచ్చి మళ్ళీ రికవర్ అయ్యి దాదాపు 100 పాయింట్స్ రికవర్ అయిందండి. బట్ ఇంటర్నేషనల్ గా ఏంటంటే ఈ ట్రంప్ గారు చేసే అన్సర్టనిటీ వల్ల ఎక్కువ ఇండియన్ మార్కెట్స్ మీద పడుతుంది. మొన్నటి దాకా మనకి ఫార్మా మీదని, తర్వాత ఈ H1B వీసాలు ఇవన్నీ చేశారు. తర్వాత మొన్న రీసెంట్ గా ఈ ప్రధానమంత్రి మోడీ గారితో మాట్లాడటం, ఈ ఫార్మా తగ్గించడంతో దేశీయ మార్కెట్లు అన్ని కూడా కలకలలాడుతున్నాయి. అలాగే FIS DIS వీళ్ళు కూడా మళ్ళీ బయింగ్ వచ్చారు. మొన్న ఫ్రైడే ఈ న్యూస్ వల్ల మళ్ళీ ఇండియన్ మార్కెట్ కొంత ఎఫెక్ట్ అయింది. కానీ ఓవరాల్ గా అయితే మళ్ళీ ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ వస్తాయి. కమింగ్ 2-3 days లో పాజిటివ్ వస్తాయి. కంగారు పడాల్సింది ఏం లేదు. శ్రీరామచంద్రమూర్తి గారు, మనం చూసుకోండి వీక్ స్టార్టింగ్ లో ఈ రోజు మొత్తం మార్కెట్ మొత్తం డల్ అయినట్టు కనిపిస్తుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఈ వారం మొత్తం మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అంటారు? ఈ వారంలో పాజిటివిటీ ఉంది మేడం. ఎందుకంటే ఇక్కడ మేజర్ గా డౌన్ అవ్వాల్సింది మళ్ళీ రికవర్ అయిపోయింది. బట్ అలాంటిది ఇక్కడ ఇవాళ ఈ మాత్రం నెగిటివ్ అనేది చాలా పాజిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలా నెగిటివ్ నుంచి రావాల్సిన ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు కొంచెం బాగా సపోర్ట్ తీసుకుంది. మేజర్ గా బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకింగ్ స్టాక్స్ బాగా సపోర్ట్ తీసుకున్నాయి. అలాగే వాళ్ళ HCL టెక్ కానీ, రేపు టెక్ కానీ రిజల్ట్స్ చూసుకుంటే అవి కొంచెం పాజిటివ్ గా కనుక వస్తే నిఫ్టీ కూడా బాగా కవర్ అవుతుంది. ఐటీ కంపెనీస్ కొంత డ్రాగ్ చేయడం వల్ల నిఫ్టీ డౌన్ అయింది. మేజర్ గా ఐటీ ఫార్మా డౌన్ అయినాయి. దానివల్ల నిఫ్టీలో 50 కంపెనీస్ లో ఐటీ కూడా మేజర్ షేర్ ఉంది కాబట్టి వాటి యొక్క ఇంపాక్ట్ వల్ల నిఫ్టీ డౌన్ అయ్యి బట్ రికవర్ అయితే. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ వీక్ మొత్తం కూడా చూసుకుంటే ఓవరాల్ గా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
మరి ఇప్పుడు చూసుకుంటే మనకి గోల్డ్ సిల్వర్ సంగతి ఏ విధంగా ఉండబోతుందండి? అంటే గత కొన్ని నెలలుగా కూడా అది మార్కెట్లో దూసుకుపోతుంది కదా. గోల్డ్ సిల్వర్ కూడా ఇప్పుడు ఏమైందంటే ఇంటర్నేషనల్ గా $4,000 పైన ఉందంటే. అయితే మొన్న ఈ ఆ ఈజిప్ట్ లో మీటింగ్ ఒకటి జరిగి హమాస్ బందీలు కనుక విడుదల చేస్తే కొంత తగ్గే ఛాన్స్ ఉంది. కానీ నిన్న డొనాల్డ్ ట్రంప్ గారు చైనా మీద చేసిన పని వల్ల ఇప్పుడు గోల్డ్ మళ్ళీ పెరుగుతుంది. సో గోల్డ్ ఇప్పుడు ఇంకా తగ్గే ఛాన్స్ లేదు, పెరుగుతుంది. 4,000 అబౌవ్ ఇంటర్నేషనల్ ఉన్నంత వరకు ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. 4,000 ఇప్పుడు $90 దాకా ఉంది రేటు. సో ఇండియాలో కూడా ఇప్పుడు 1,25,000 దాకా వెళ్ళింది. సో ఈ లాస్ట్ యాక్చువల్ గా అయితే 3 days బ్యాక్ డౌన్ ట్రెండ్ చూపించింది. బట్ నిన్నటి ఫ్రైడే న్యూస్ తో ఇది మొత్తం రివర్స్ అయింది. సో దానివల్ల గోల్డ్ ఇంకా మళ్ళీ పెరిగే ఛాన్సెస్ కనపడుతుంది, సిల్వర్ కూడా.